ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన వాటిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు. గమనించండి ప్రియులారా, గత కొన్ని దినములుగా మనము ఎవరు పరలోకానికి అర్హులు అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తూ వస్తున్నాం. కొన్నిసార్లు అపవాది మనకు దేవుని వాక్యం పట్ల విముఖత లేదా విసుగు పుట్టించేటువంటి పరిస్థితులను తీసుకొస్తాడు. అబ్బా, ఎప్పుడు ఇదే వాక్యమా, ఇంకొకటి లేదా అనేటువంటి మనసు కూడా మనకు రావచ్చు. కానీ గమనించండి, రోజు మనము భారతదేశంలో వరి అన్నమే ఇష్టపడతాం. బోర్ కొట్టదు కదా. అలాగే దేవుని యొక్క మాటలు జీవం కలిగినటువంటివని మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా దాన్ని లోతుగా పరిశీలన చేయాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. ఆలోచన చేయండి దయచేసి. ఇక్కడ ఏమనుందంటే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, అనగా పరలోకంలో. అలాంటప్పుడు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేరున్నదా? ఈరోజు మన రాష్ట్రం అంతటా కూడా మరి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆ లిస్టులో కనుక మన పేరు లేకపోతే వెంటనే మనము హైరాణ పడిపోతాం. నా పేరు ఓటర్ లిస్టులో ఎలాగైనా నమోదు చేయించుకోవాలి, నేను ఓటు వేయాలి అనుకుంటాం. అలాగే జీవగ్రంథంలో మన పేరు ఉన్నదా లేదా పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో పరీక్షించుకొని ఎక్కడైనా పాపం ఉంటే దాన్ని మనం వదిలేసుకొని పరిశుద్ధులుగా మార్చబడితే తప్పకుండా మన పేరు జీవగ్రంథంలో నమోదవుతుందని అర్థం చేసుకుందాం. తర్వాత నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడు పరలోకంలో ప్రవేశింపడు. కాబట్టి ఇలాంటి ఏమైనా మనలో ఉంటే వాటిని వదిలేసుకుందాం, దేవుని చిత్తము జరిగించుదాం, పరిశుద్ధమైన వాటిని హత్తుకుందాం, పరలోకంలో ప్రవేశిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక.